టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మహర్షి అఫీషియల్ టీజర్ సృష్టించిన సునామీతో సినిమాపై ఉన్న అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. కాగా ఈ ఎఫెక్ట్ బిజినెస్ పై కూడా పడగా అన్ని ఏరియాలలో సినిమా బిజినెస్ హాట్ ఫేవరెట్ గా మారిపోయింది. ఇప్పటికే ఓవర్సీస్ అలాగే కర్ణాటకలో సినిమా బిజినెస్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ కు వచ్చేగా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఒక్కో ఏరియాలో బిజినెస్ వివరాలు బయటికి వస్తున్నాయి. ముందుగా రాయలసీమ ఏరియాకు గాను సినిమా సాధించిన ఓవరాల్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పవచ్చు. ఇక్కడ మరీ కొత్త రికార్డులేవి నమోదు కాకపోయినా కానీ భరత్ అనే నేను సినిమా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ కు మరోసారి అదే రేంజ్ బిజినెస్ ను సొంతం చేసుకుని మహర్షి సంచలనం సృష్టించింది. భరత్ అనే నేను సినిమా ఇక్కడ ఓవరాల్ గా 12.6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా ఫైనల్ రన్ లో 10 కోట్ల లోపు వసూలను అందుకొని కొంతవరకు నష్టాలను సొంతం చేసుకుంది. కానీ ప్రతిష్టాత్మక 25వ సినిమా అయిన మహర్షి రాయలసీమ ఏరియాకు గాను మరోసారి 12.6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుని కెరీర్ బెస్ట్ రికార్డును సమం చేసింది. భరత్ అనే నేను సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటరే ఈసారి ఈ సినిమాను కొనుక్కున్నట్లు సమాచారం. మే 9న అత్యంత భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న మహర్షి సినిమాకు ఓపెన్ గ్రౌండ్ 2-3 వారాలు ఉండే అవకాశం పుష్కలంగా ఉన్న కారణంగా బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నా ఈసారి రికార్డులు నమోదయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇక మిగిలిన ఏరియాల బిజినెస్ వివరాలు తెలిసిన వెంటనే అప్డేట్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.